హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. బందిపోటు యువరాజు జానపద నవల 4వ భాగం విందాం. మర్మవీరుడి సహాయంతో వసంతుడు కొత్వాలు నుంచి తప్పించుకున్నాడన్న వార్త వినగానే వీరసింహుడు ఆగ్రహావేశంతో వణికిపోయాడు. మీ సమక్షానికి వచ్చి ముఖం చూపటానికి కొత్వాలు సిగ్గుపడుతున్నాడు ప్రభు అన్నాడు చిన్న కొత్వాలు వీరసింహుడి దగ్గరికి వచ్చి భయంతో చేతులు జోడిస్తూ. కొత్వాలు వీరసింహుడితో చేతులు కలిపి శాంతిదేవుడి పట్ల విశ్వాసఘాతుకంగా ప్రవర్తించాడు. కొత్తగా అధికారాన్ని చేపట్టిన వీరసింహుడి అడుగులకు మడుగులొత్తుతూ అతని దయకు పాత్రుడయ్యాడు. ఆ కారణంగా వీరసింహుడు క్షమించి తనను రమ్మని కబురు చేయగలడన్న ఆశతో అతడు చిన్న కొత్వాలని దూతగా పంపించాడు. అయితే వీరసింహుడు ఆ మాటలకి మండిపడి, ఆ చేతకాని దద్దమ్మ ముఖం చూడాలని మాకు లేదు, వెంటనే వాణ్ణి రాజ్యం వదిలిపొమ్మని చెప్పు, ఈ క్షణం నుంచి నిన్ను మా కొత్వాలుగా నియమిస్తున్నాము అన్నాడు. చిన్న కొత్వాలకి పట్టరాని సంతోషంతో ఎగిరి గంతేయాలనిపించింది. మరుక్షణమే వాడు వీరసింహుడి కాళ్లపైన పడి, మహాప్రభు, మీకోసం నా ప్రాణాలివ్వటానికైనా సిద్ధంగా ఉన్నాను అన్నాడు. మూర్ఖుడా, అదే చేయవద్దంటున్నాను. మాకు నీ ప్రాణాలెందుకు? నువ్వు చస్తే మేము వేరొక కొత్వాలు నియమించుకోవలసి వస్తుంది అన్నాడు వీరసింహుడు కోపంగా. ప్రభువులు నా కళ్ళు తెరిపించారు, ఇక నా ప్రాణాలు వదలను, కానీ ప్రభువుల్ని ఎదిరించే వారి ప్రాణాలు తీస్తాను, ఆజ్ఞాపించండి అన్నాడు కొత్త కొత్వాలు లేచి నిలబడుతూ. శభాష్, వెళ్ళు, మాకు కావాల్సింది ఒట్టి మాటలు కాదు, చేతలు అన్నాడు వీరసింహుడు. వీరసింహుడికి చేతులెత్తి నమస్కరించి అక్కడి నుంచి బయలుదేరి కొత్త కొత్వాలు పాతవాడి కన్నా పరమ కర్కోటకంగా ప్రవర్తించసాగాడు. తనకు కొత్వాలు పదవిని అంటగట్టిన వీరసింహుణ్ణి సంతోషపెట్టాలన్న తపనతో 10 మంది భటుల్ని వెంటబెట్టుకుని శాంతిపుర నగరం పొలిమేరలో ఉన్న వసంతుడి గ్రామం చేరుకున్నాడు. వృద్ధులైన వసంతుడి తల్లిదండ్రులని, వసంతుడి తమ్ముణ్ణి, చెల్లెలను గ్రామం మధ్య ఉన్న రచ్చబండ వద్దకు బరబరా లాక్కుపోయి నిలబెట్టి వారి గుండెలకు ఈటెను గురిపెట్టి చూపిస్తూ, చెప్పండి, వసంతుణ్ణి ఎక్కడ దాచారో చెప్పండి అని అడిగాడు. వసంతుణ్ణి రాజభటులు బంధించి తీసుకుపోయారు బాబూ అన్నాడు వసంతుడి తండ్రి చేతులు జోడించి. ఆ సంగతి ఎవరికి తెలీదు? ఇప్పుడు వసంతుడు ఎక్కడున్నాడు? పాత కొత్వాలిని గుర్రంపై నుంచి క్రిందకు తోసి భటుల నుంచి వసంతుణ్ణి తీసుకుని వెళ్ళిన ఆ దుర్మార్గుడెవరు? నిజం చెప్పు అని గద్దించాడు కొత్వాలు. మా అన్నని ముసుగువీరుడు రక్షించినప్పుడు మేమక్కడ లేము. ఆ సమయంలో మీరు కూడా అక్కడే ఉన్నారని విన్నాం. కాబట్టి మా అన్న ఎక్కడికి వెళ్ళాడో మాకన్నా మీకే తెలిసి ఉండాలి అన్నాడు వసంతుడి తమ్ముడు. ఊరేగింపులో మీరు కొత్వాలు వెనక నడిచి వెళ్ళారు కదా, ముసుగువీరుడు వచ్చినప్పుడు కూడా మీరు అక్కడే ఉన్నారు కదా అని అడిగాడు అక్కడ చేరిన గుంపులో నుంచి ఒక యువకుడు. నోర్మీ, కుర్రవెధవ, నేనే గనక అక్కడ ఉండి ఉంటే మీలో ఒక్కరైనా ప్రాణాలతో తప్పించుకునేవారేనా అంటూ కొత్వాలు కుర్రవాణ్ణి కొరడాతో కొట్టసాగాడు. అమాయకుడై నా కుర్రవాణ్ణి ఎందుకలా కొడుతున్నారు అని అడిగాడు మరొక గ్రామస్తుడు. శాంతిదేవ మహారాజు కాలంలో ఇలాంటి ఘోరం ఎన్నడూ జరగలేదు అన్నాడు ఇంకొక పెద్ద మనిషి. ఇది తిరుగుబాట్లదారు నివసించే గ్రామం, తక్షణమే దీనిని తగలబెట్టండి, గ్రామం అంతా భస్మమైపోవాలి, నిప్పండించండి అని భటులను ఆజ్ఞాపించాడు కొత్వాలు. మా గ్రామాన్ని ఎందుకు తగలబెడతారు, మేమేం తప్పు చేశాము అని అరిచారు గ్రామస్తులందరూ దీనంగా ఏకకంఠంతో. అయినా ఆ మాటల్ని పట్టించుకోకుండా 2 భటులు ఒక ఇంట్లోకి చొరబడి మండుతూ ఉన్న కొరివిని తెచ్చి ఆ ఇంటి చూరుకు నిప్పంటించారు. కొత్వాలు ఆనందంతో మీసం దువ్వుతూ, ఒక్క కొంపను కూడా వదలకూడదు, నిప్పంటించండి అని అరిచాడు. కొంతసేపటికల్లా ఊరంతా అల్లకల్లోలమైంది. ప్రతి ఇల్లు అగ్నిజ్వాలలకి ఆహుతైపోయింది. జనము భయంతో హాహాకారాలు చేశారు. ఒకచోట ఆర్పితే మరొక చోట మంటలు బగ్గున మండసాగాయి. మంటలలో ఇళ్ల వెదుళ్లు పగిలి పెద్ద పెద్ద ధ్వనులు పుట్టాయి. అతి భీకరంగా మారిన ఆ దృశ్యాన్ని చూసి కొత్వాలు వికటాట్టహాసం చేసి భటుల వెంటరాగా గుర్రంపై రాజధానికి తిరిగి వెళ్ళాడు. అదొక వర్షం కురుస్తున్న రాత్రి. ఆకాశము మేఘావృతమై అప్పుడప్పుడు మెరుస్తూ ఉన్నది. అరణ్యం నుంచి జైపురికి వెళ్లే మార్గంలో జయానందముని ఒంటరిగా నడుస్తున్నాడు. ఆయన వెనక నెమ్మదిగా పులి నడుస్తున్నది.
ముని భుజం మీద ఒక అందమైన చిలుక కూర్చొని ఉన్నది. ఆ రాజ్యానికి జయపురి రాజధాని. కానీ అది శాంతిపురంలాగా పట్టణం కాదు, చూడటానికి పెద్ద గ్రామంలాగా ఉంటుంది. జయపురి రాజ్యము చాలా చిన్నది, అయినా స్వతంత్రమైనది. రాజ్యానికి ఒకవైపు సుమేధ రాజ్యము, మరొక వైపు సముద్రము సరిహద్దులు. మిగతా రెండు వైపులా మహారణ్యము విస్తరించి ఉన్నది. కొన్ని తరాల క్రిందట జయపురి సామంతరాజు సుమేధ రాజ్యాధిపతిని ప్రాణాపాయం నుంచి రక్షించాడు. ఆనాటి నుంచి శాంతిపుర రాజులు జయపురికి సర్వస్వతంత్రం ప్రసాదించారు. పైగా దానికి రక్షణ కూడా కల్పించారు. ఎందుకంటే జయపురిపై దాడి జరపాలంటే శత్రువులు సుమేధ రాజ్యాన్ని దాటుకునే వెళ్ళాలి. జయపురి రాజు శంకరవర్మ, ఆయన జయానంద ముని ముఖ్య శిష్యులలో ఒకడు. ముని నిర్మానుష్యంగా ఉన్న బాటగుండా నడిచి జయపురి పొలిమేరలలో ఉన్న ఆలయం వద్ద ఆగి, నేను తిరిగి వచ్చే వరకు ఇక్కడే ఉండు అని పులితో చెప్పి భుజం మీద ఉన్న చిలుకను చేతిలోకి తీసుకొని, మళ్ళీ నువ్వు వెళ్ళి నేను వస్తున్నట్లు రాజుకు చెప్పు అన్నాడు. చిలుక రెక్కలల్లార్చి కోటకేసి రివ్వుమంటూ ఎగిరి వెళ్ళింది. రాజు శంకరవర్మ ఆలస్యంగా భోజనం ముగించి శయన గృహానికి బయలుదేరే సమయంలో నాయనా అన్న పిలుపు విని వెనక్కి తిరిగి చూశాడు. చిలుక రివ్వున వచ్చి రాజు భుజంపైన వాలి, నాయనా అన్నది మళ్ళీ. ఏం మళ్ళీ, ఏమిటి విశేషము అని అడిగాడు వర్మ. మహాత్మా అన్నది చిలుక. అలాగా అంటూ వర్మ భటులను పిలిచి కోట ద్వారాలు తెరవమని ఆజ్ఞాపించాడు. జయానందముని శంకరవర్మని నాయనా అని పిలుస్తాడు. శంకరవర్మ జయానందమునిని మహాత్మా అని సంబోధిస్తాడు. ఈ రెండు మాటలు పలికి చిలుక తన వచ్చిన పనిని నెరవేర్చింది. శంకరవర్మ మునికి ఎదురుగా వెళ్ళి నమస్కరించి, మీరు వర్షంలో ఇంత దూరాన రావాలా? మల్లిని పంపితే నేనే మీ సమక్షానికి వచ్చేవాణ్ణి కదా అన్నాడు. నిజమే, అయినా నువ్వు నా ఆశ్రమానికి వచ్చావంటే అది అందరి దృష్టిని ఆకర్షిస్తుంది కదా, అందుకని నేనే వచ్చాను అన్నాడు. ముని ఏదో రహస్యం చెప్పడానికి వచ్చాడని వర్మ గ్రహించాడు. ఆయన్ని గౌరవంగా రాజమందిరంలోకి తీసుకుని పోయి బట్టలు మార్చుకోమని చెప్పి ఉన్నతాసనంలో కూర్చోబెట్టి శంకరవర్మ స్వయంగా వేడిపాలు అందించాడు. ఆ తర్వాత ముని ఆజ్ఞానుసారము ఆయన ఎదుట కూర్చున్నాడు. నాయనా, ఈ మధ్య నువ్వు మనసులో చాలా బాధపడుతున్నట్లు విన్నాను, నిజమేనా అని అడిగాడు ముని. అవును మహాత్మా, నిజానికి నేనే మిమ్మల్ని దర్శించి నా బాధలు చెప్పుకోవాలనుకున్నాను అన్నాడు వర్మ. శాంతిపురంలో జరిగిన సంఘటనలు నీకు బాధను కలిగించాయా అని అడిగాడు ముని. అవును, ఎన్నో తరాలుగా కీర్తిగాంచిన సుమేధ రాజవంశము ఈనాటికి అంతరించిపోయింది. రాజకుటుంబానికి చెందిన వాడైనప్పటికీ వీరసింహుడు పరమ కిరాతకుడుగా మారిపోయాడు. రోజురోజుకి వాడి దురాగతాలు మితిమీరిపోతున్నాయి. వాడి దృష్టి త్వరలో మన రాజ్యం మీద పడవచ్చు అన్నాడు శంకరవర్మ. ఆ పురాతన వంశము అంతం కాలేదు నాయనా అని ముని తన పిడికిలిని తెరిచాడు. ఆయన అరచేతిలో పతకం గల బంగారు హారం కనిపించింది. పతకం మీద సుమేధ రాజవంశపు ముద్ర ఉన్నది. దానిని చూడగానే శంకరవర్మ నేత్రాలు ఆనందాశ్చర్యాలతో మెరిశాయి. ఇది సుమేధ యువరాజు కంఠహారం, మీ చేతికెలా వచ్చింది అని అడిగాడు శంకరవర్మ. యువరాజుతో సహా హారం నా దగ్గరికి వచ్చింది నాయనా, యువరాజు నా దగ్గరే ఉన్నాడు అన్నాడు ముని. ఆనందకరమైన మాటను వెలిబుచ్చారు. యువరాజును పెంచే బాధ్యత నేను వహిస్తాను మహాత్మా అన్నాడు వర్మ సంతోషంగా. ఆ విషయం నాకు తెలుసు, అయినా అది నీకు గాని బిడ్డకు గాని క్షేమమైతుందా అని అడిగాడు ముని. శంకరవర్మ కొంతసేపు మౌనం వహించి తల పంకించి, మహాత్మా, తీరా ఆలోచిస్తే అలా చేయటము ఇరువురికి క్షేమం కాదనిపిస్తున్నది. ఎందుకంటే ఆ దుష్టుడైన వీరసింహుడు బిడ్డను వెతకటానికి 4 దిక్కులకు గూఢాచారులను పంపాడని తెలిసింది. ఇలాంటి స్థితిలో యువరాజును రహస్యంగా దాచలేము కదా అన్నాడు. సత్యం గ్రహించావు. యువరాజు అరణ్యం మధ్య రహస్యంగా పెరగటమే క్షేమం. అయితే యువరాజుకు చెందిన ఈ హారాన్ని మాత్రము నువ్వు జాగ్రత్తగా భద్రపరచాలి. ఇది అతని మెడలో ఉండటము క్షేమం కాదు అన్నాడు ముని. చిత్తం మహాత్మా, అయినా ఈ స్థితిలో ఇంతకు మించి నేను చేయగలిగిందేమైనా ఉన్నదా అని అడిగాడు శంకరవర్మ.
నువ్వు చేయవలసింది చాలా ఉన్నది. అయితే అందుకు తగిన సమయం ఆసన్నం కావాలి. దేనికైనా కాలం కలిసి రావాలి కదా. అంతవరకు నిర్భయంగా ఓర్పు వహించు. సుమేధ రాజ్య ప్రజల బాధలని దుఃఖాలని పోగొట్టడానికి మనం మన కర్తవ్యాన్ని నిర్వహించాలి అన్నాడు ముని. కాలం గడిచే కొద్దీ వీరసింహుడిలో ఓర్పు నశించింది. ఇరుగు పొరుగు రాజ్యాలని జయించాలన్న కోరిక అతనిలో ఎక్కువ కాసాగింది. తన చిరకాల వాంఛని దళపతులకు తెలియచేశాడు. వాళ్ళందరూ అతని ఆజ్ఞ కోసం ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే పరాయి రాజ్యాలను జయిస్తే వీరసింహుడితో పాటు తాము కూడా అక్కడ సంపదలను దోచుకొని రావచ్చునన్న పేరాసతో ఉన్నారు. వీరసింహుడు ఒకనాడు తన అనుచరులలో ముఖ్యుడైన కపాలకంఠుడు అనే దళపతిని సేనాధిపతిగా నియమించాడు. మరునాటి రాత్రి కపాలకంఠుణ్ణి తన రహస్య మందిరానికి పిలిపించి, మనము పొరుగు రాజ్యాలపైన దండెత్తవలసిన తరుణం ఆసన్నమైంది, ఏమంటావు అని అడిగాడు వీరసింహుడు. కపాలకంఠుడి ముఖము ఆనందంతో వెలిగిపోయింది. వాడు వీరసింహుడికి నమస్కరించి, నేను అదే అనుకుంటున్నాను ప్రభు. మనం పొరుగు రాజ్యం పైన యుద్ధం ప్రకటించామంటే ప్రజల దృష్టి అటు మళ్ళీపోతుంది. యుద్ధంలో జయమా అపజయమా అన్న విషయం గురించి వారి ఆలోచనలు ఉంటాయి కాబట్టి తమరంటే ఇప్పుడున్న అసంతృప్తి తగ్గుతుంది. పైగా పొరుగు రాజ్యాలను జయించామంటే ఆ రాజ్యాలలోని సంపదలన్నీ మన వశమవుతాయి. ఆ విధంగా మన రాజ్య భోగభాగ్యాలు పెరుగుతాయి. కాబట్టి తమరి పట్ల మన ప్రజల ఆదరాభిమానాలు ఇనుముడిస్తాయి అన్నాడు కపాలకంఠుడు. అవును, నువ్వన్నది ముమ్మాటికి నిజం. సరే, మనం మొట్టమొదట ఏ రాజ్యం మీదకి దండెత్తడం బాగుంటుంది అని అడిగాడు వీరసింహుడు. ప్రభు, ఈ విషయం గురించి నేను ముందే ఆలోచించాను. మనము మన దండయాత్రని అమృతపురి నుంచి ప్రారంభించాలి. ఎందుకంటే అమృతపురి రాజు సత్యసేనుడు శాంతిదేవుడి మామ. అతడు మీ మీద ద్వేషంతో మీకు హాని కలిగించడానికి ఈసరికే ఏదైనా పథకం ఆలోచించి ఉండవచ్చు. అందుకే అమృతపురి నుంచి వచ్చిన ప్రయాణికులందరినీ ఆ రాజ్యపు వేగులేమో అన్న అనుమానంతో ఖైదు చేయమన్నాను అన్నాడు కపాలకంఠుడు. ఆ మాటలకి వీరసింహుడు తల పంకిస్తూ, నీ అభిప్రాయంతో మేము ఏకీభవిస్తున్నాము. సత్యసేనుడు అనారోగ్యం పాలయ్యాడని వేగుల ద్వారా తెలిసింది. ఇది మనకొక అద్భుత అవకాశం. వెళ్ళి వెంటనే యుద్ధ సన్నాహాలు ప్రారంభించు. అయినా నది దాటడానికి కావలసిన పడవలు మన వద్ద ఉన్నాయా అని అడిగాడు. ఆయుధాలని దాటవేయటానికి, దళపతులు నది దాటడానికి కావలసిన పడవలకి మన వద్ద లోటు లేదు. ఇక మామూలు సైనికులు ఈదుతూ నదిని దాటవచ్చు. ఎందుకంటే ఈ ఋతువులో సుమతీ నది రొమ్ముల లోతు వరకే ప్రవహిస్తుంది అన్నాడు కపాలకంఠుడు. మంచిది. మరి నది దాటడానికి నువ్వు ఎన్నాళ్లలో సైన్యాన్ని సిద్ధం చేయగలవు అని అడిగాడు వీరసింహుడు. ప్రభువులు ఆజ్ఞాపించారంటే రేపే సిద్ధం చేస్తాను అన్నాడు కపాలకంఠుడు. శభాష్, సేనాధిపతి అంటే ఇలా ఉండాలి. నిన్ను ఘనంగా సత్కరిస్తాము. అయితే ఇప్పుడు కాదు, అమృతపురిని జయించి తిరిగి వచ్చాక ఎల్లుండి రాత్రే నదిని దాటడానికి సైన్యాన్ని సిద్ధం చెయ్యి అన్నాడు వీరసింహుడు. ప్రభువులు మహామేధావులు. ఎల్లుండు పౌర్ణమి. మన సేనలు రహస్యంగా నదిని దాటి హఠాత్తుగా అమృతపురి రాజధాని మీద పడినట్లయితే ఏమరుపాటుతో ఉన్న ఆ రాజ్యము తెల్లవారేసరికి మన వశమైతుంది కదా అన్నాడు కపాలకంఠుడు. వీరసింహుడు నవ్వుతూ కపాలకంఠుడి వీపు తట్టాడు. కపాలకంఠుడు అతడికి నమస్కరించి అక్కడి నుంచి బయలుదేరాడు. ఆ రాత్రే కపాలకంఠుడు దళనాయకుల సమావేశం ఏర్పాటు చేసి వీరసింహుడి నిర్ణయం తెలియచేశాడు. ఆ సంగతి విని దళనాయకులందరూ పరమానందభరితులయ్యారు. ఎందుకంటే అమృతపురి సేనలు తమ సేనలని యుద్ధంలో ఎదుర్కొనలేరని వారికి తెలుసు. తమ కన్నా బలహీనులను దెబ్బతీయటంలో అల్పులకు అమితానందం ఉంటుంది. పైగా అమృతపురి ప్రజలు ధనవంతులు. యుద్ధానంతరము అక్కడ సంపదలన్నీ తమ వశమవుతాయని దళనాయకులు భావించారు. ముట్టడి ఎలా జరపాలో అందరూ కలిసి పథకం వేశాక కపాలకంఠుడు, ఈ క్షణం నుంచే యుద్ధ సన్నాహాలు ప్రారంభం కావాలి. ఈ రహస్యం బయటకు పొక్కిందో మీ ప్రాణాలు దక్కవు, జాగ్రత్త అని హెచ్చరించాడు. అయినా ఒక దళనాయకుడు అక్కడి నుంచి సరాసరి ఒక పానశాలకు వెళ్ళి కూర్చొని పానం సేవిస్తూ దుకాణం యజమానితో, నేను నీకు 50 వెండి నాణాలు బాకీ పడ్డాను కదా, మరేమీ దిగులు పడకు.
నేను తిరిగి వచ్చిన వెంటనే వెండి నాణాలేం కర్మ, నీకు 50 బంగారు నాణాలే ఇస్తాను అన్నాడు. ఎక్కడి నుంచి తిరిగి వచ్చిన తర్వాత అని అడిగాడు దుకాణం యజమాని. నది దాటి వెళ్ళి తిరిగి వచ్చిన తర్వాత. సరే, ఈ విషయం గురించి ఇక నన్నేమీ ప్రశ్నించకు అన్నాడు ఆ దళనాయకుడు. ఎప్పుడు తిరిగి వస్తావేంటి అని అడిగాడు దుకాణం యజమాని మళ్ళీ. రేపు తర్వాత ఎప్పుడైనా తిరిగి రావచ్చు, ఎందుకంటే ముట్టడి జరగబోయేది రేపు రాత్రే కదా అన్నాడు దళనాయకుడు చిన్నగా నవ్వుతూ. దుకాణం ముందు కూర్చున్న యువకుడొకడు అక్కడి సంభాషణల్ని జాగ్రత్తగా వింటున్నాడన్న విషయము వాళ్ళు గమనించలేదు. చూడటానికి బికారిలా ఉన్నప్పటికీ ఆ యువకుడి కళ్ళల్లో అచంచలమైన ధైర్యము, వివేకము స్పష్టంగా కనిపిస్తున్నాయి. అతడే వసంతుడు. అమృతపురిలో ఉన్నప్పటికీ వసంతుడు తన రాజ్యంలో ఏం జరుగుతున్నదో తెలుసుకోవాలన్న ఆసక్తితో రకరకాల మారువేషాలు ధరించి సుమేధ రాజ్యమంతటా తిరుగుతూ శక్తి సంపన్నులైన యువకులను తన పక్షానికి చేర్చుకుంటున్నాడు. వీరసింహుడి దుష్టపాలనని కొనసాగనివ్వకూడదు, దాని అంతం చూడాలి. అయినా అది ఎలా ఎప్పుడూ సాధ్యమవుతుందో మాత్రము అతనికి తెలియదు. కానీ వీరసింహుడు విధించిన మరణశిక్ష నుంచి తనను కాపాడిన ముసుగు వీరుడు పట్ల వసంతుడికి అచంచలమైన విశ్వాసం ఉన్నది. ముసుగు వీరుడు అప్పుడప్పుడు, వీరసింహుడి దురాగతాల నుంచి మనం అమాయక ప్రజల్ని తప్పక రక్షించాలి, అయితే అలా చేయటంలో మనం అనవసరంగా ఏ ఒక్కరికి, వారు వీరసింహుడి భటులు అయినా సరే, హాని కలిగించకూడదు. ఎందుకంటే సైనికులు గాని దళనాయకులు గాని నాయకుడి ఆజ్ఞను తలదాల్చేవాళ్లే కదా. అయితే ఏ అధికారి అయినా మన హెచ్చరికను లక్ష్య పెట్టకుండా అమాయక ప్రజలని, స్త్రీలని హింసించినట్లయితే చూస్తూ ఊరుకోకూడదు, వారిని శిక్షించటానికి వెనుకాడకూడదు అని అనేవాడు. ఎంత పరిశీలనగా చూసినా ఆ ముసుగు వీరుడెవడో పోల్చుకోవటానికి వసంతుడికి సాధ్యపడలేదు. ఆ విషయం అడిగితే, కాలం ఆసన్నమైనప్పుడు నీకే తెలుస్తుంది, ఏ విషయంలో గాని తొందరపాటు పనికిరాదు అనేవాడు ముసుగు వీరుడు గంభీరమైన కంఠస్వరంతో. వసంతుడు మౌనంగా దుకాణం నుంచి బయటికి వచ్చాడు. ద్వారం ముందు చీకటిగా ఉన్నది. అక్కడ ఒక స్తంభానికి దళనాయకుడి గుర్రము కట్టబడి ఉన్నది. వసంతుడు చుట్టుపక్కల కలయి చూసి గుర్రాన్ని సమీపించి మెల్లగా దానిని మచ్చిక చేసుకొని జాగ్రత్తగా కట్టుతాడి విప్పి సద్దు కాకుండా చీకటిలో గుర్రాన్ని మరికొంత ముందుకు నడిపించి ఒక్క ఊపుతో గుర్రం మీదకి లంఘించి కూర్చొని ముందుకు వదిలించాడు. 1 గంట సేపట్లో అతడు సుమతీ నది తీరాన్ని చేరుకొని గుర్రాన్ని అక్కడే వదిలి లోతు తక్కువగా ఉన్న చోట నదిని ఈదుకుంటూ మరొక గంట సేపట్లో అవతలి గట్టుకు ఉన్న అమృతపురిని చేరుకున్నాడు. అమృతపురి చిన్న నగరం. శాంతి ప్రియులైన ఆ నగర ప్రజలందరూ గాఢ నిద్రలో ఉన్నారు. వసంతుడు తిన్నగా మంత్రి భవనం దగ్గరికి వెళ్ళి కాపలా భటులతో తక్షణమే మంత్రిని చూడాలన్నాడు. సమయానికి మంత్రి కూడా మేల్కొని ఉండటంతో ఆయన వసంతుడి కంఠస్వరంలోని ఆతృతను గమనించి అతన్ని లోపలికి పంపమని భటుల్ని ఆజ్ఞాపించాడు. వసంతుడు లోపలికి వెళ్ళి వీరసింహుడి దురాక్రమణ పథకం గురించి మంత్రికి తెలియచేశాడు. మంత్రి వెంటనే తమ సేనాధిపతిని రప్పించి ఇరువురూ కలిసి రాజభవనానికి బయలుదేరారు. అనారోగ్యంతో ఉన్న సత్యసేనుడు మంత్రి చెప్పిన వార్తను విని, నా అల్లుడు కుమార్తె దూరమయ్యారు, ఇప్పుడు రాజ్యం కూడా శత్రువుల వశమయ్యేటట్లు ఉన్నది అన్నాడు విచారంగా నిట్టూరుస్తూ. నా శరీరంలో చివరి నెత్తురుబొట్టు ఉన్నంతవరకు మన రాజ్యాన్ని రక్షిస్తాను ప్రభు అన్నాడు సేనాధిపతి. నీ రాజభక్తి నేనెరిగినదే కాని సుమేధతో పోలిస్తే మన సైనిక బలము మరీ స్వల్పం కదా. మొదట మీరు నదీ తీరం చేరుకొని శత్రువులు రాగానే వారితో సంధి చేసుకోవటానికి ప్రయత్నించండి. మనం సుమేధకు కప్పం చెల్లించటానికి కూడా సిద్ధంగా ఉన్నట్లు చెప్పండి అన్నాడు రాజు. మంత్రి సేనాధిపతి కొంతసేపు మౌనం వహించారు. ఆ తర్వాత మంత్రి, ప్రభు, మీ ఆజ్ఞానుసారమే నడుచుకుంటాము. ప్రస్తుత పరిస్థితుల్లో అదే సరైన మార్గంగా నాకు అనిపిస్తున్నది. కానీ మన ప్రతిపాదనని వాళ్ళు గౌరవించి అంగీకరించకపోతే యుద్ధం తప్పదు కదా అన్నాడు. రాజు మరేమీ మాట్లాడకుండా మౌనం వహించాడు. పథకం ప్రకారము పౌర్ణమి నాటి రాత్రి వీరసింహుడి సేనలు సుమతీ నదీ తీరానికి చేరాయి. అమితోత్సాహంతో ఆయుధాలని పడవలలోకి ఎక్కించారు. దళపతులు కూడా మరికొన్ని పడవలలోకి ఎక్కారు.
ఆ తర్వాత కపాలకంఠుడు మిగతా సైనికులని, మీరందరూ ఒక్కసారిగా నదిలోకి దిగి ఈదుకుంటూ అవతలి గట్టుకు చేరుకోండి అని ఆజ్ఞాపించాడు. పక్కనే ఉన్న వీరసింహుడు కపాలకంఠుడికేసి గర్వంగా చూస్తూ తాను కూడా ఒక పడవ పైన బయలుదేరాడు. నదికి ఆవలి గట్టున అమృతపురి సేనలు గుమిగూడాయి. వీరసింహుడు రాగానే అతనితో మాట్లాడి సంధి కుదుర్చుకోవటానికి అమృతపురి మంత్రి సిద్ధంగా ఉన్నాడు. ఆ సమయంలో ఉవ్వెత్తుగా ఉప్పెన లేచినట్లు హఠాత్తుగా భయంకరమైన శబ్దం వినిపించింది. మరుక్షణమే వీరసేనుడి సేనలు హాహాకారాలు మిన్నుముట్టాయి. నదికి ఎగువన దూరంగా ఎక్కడో కొండలలో వర్షం కురిసి హఠాత్తుగా వెల్లువ రావటంతో పడవలన్నీ తలక్రిందులయ్యాయి. నదిలో ఈదుతున్న సైనికులందరూ ప్రవాహంలో కొట్టుకుపోయారు. ఎంతమంది వెల్లువకు బలయ్యారో, మరెంతమంది బతికి బయటపడ్డారో తెలియలేదు. వీరసింహుడు కపాలకంఠుడు మాత్రము వెంట్రుక వాసిలో అపాయం నుంచి బయటపడి ప్రాణాలతో తప్పించుకున్నారు. కొన్ని నిమిషాలలో ఆ ప్రాంతమంతా మళ్లీ ప్రశాంతంగా కనిపించింది. ఆనందకరమైన ఈ హఠాత్ పరిణామం గురించి విన్న అమృతపురి రాజు సత్యసేనుడు, ఈ ఆపద నుంచి ఆ భగవంతుడే మనల్ని రక్షించాడు. అయినా మునుముందు మనము ఎలాంటి దాడినైనా ఎదుర్కొనటానికి సిద్ధంగా ఉండాలి అన్నాడు మంత్రితో. బందిపోటు యువరాజు జానపద నవల 4వ భాగం సమాప్తం. ఫ్రెండ్స్, ఈ కథ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.